రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఏంటమ్మా అందరూ అంత సీరియస్ గా ఉన్నారు? ఏమైంది మావయ్య? వాట్ హ్యాపెండ్? ఎవరేం మాట్లాడరేంటి? అక్క నువ్వైనా చెప్పు, ఏమైంది? రాహుల్కి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట ఐశ్వర్య. నో, ఇది నిజం కాదు. అదే భవాని గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలీదు. తను నా ప్రాణ స్నేహితురాలు. మావయ్య అక్కేమంటుందో విన్నారా? బావకి నేనంటే ఇష్టం లేదా? చెప్పన్నయ్యా, నీ మేనకోడలు అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. రాహుల్ ఎక్కడా? ఎక్కడా రాహుల్? ఏంటి నాన్న అందరిలా? ఏమండి, ఏంటి నాన్న ఇది? ఏంటని ఏం తెలియని వాళ్ళ అడుగుతున్నావు? ఏం చేసావో నీకు తెలీదా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు నాన్న. సరే, అర్థమయ్యేలానే అడుగుతాను. ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నిన్నేరా అడిగేది? సమాధానం చెప్పు. ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఏంటండి ఇది? అందరి ముందు అబ్బాయి కాలర్ పట్టుకొని నువ్వు మధ్యలో వచ్చావంటే చంపేస్తాను. చెప్పరా, నీకు ఐశ్వర్య అంటే ఇష్టమేనా? ఇప్పుడెందుకు నాన్న ఇలా అడుగుతున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఉండన్నయ్యా, వాడితో నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వరా. రాహుల్, దీనికేం సమాధానం చెప్తావు? ఆ ఫోటో నిజమే అత్తయ్య. రే రాహుల్, అంటే నువ్వు ఆ భవానీ? కానీ మీరనుకుంటున్నట్టు కాదత్తయ్య. భవానీ బురదలో పడిపోతుంటే పట్టుకున్నాను. కావాలంటే ఐశ్వర్యని అడగండి. అవునమ్మా, బావ చెప్తుంది నిజమే. అసలేం జరిగిందంటే అదే జరిగిందమ్మా. ఇందులో బావ తప్పేమీ లేదమ్మా. ఐశ్వర్య, నువ్వింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు
ఆ మాత్రం సెన్స్ లేదా? సారీ మమ్మీ. నమస్కారం ఛాయాదేవి గారు. నమస్కారం. నమస్కారం మహేంద్రవర్మ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి రండమ్మా. పదండి. అమ్మవారికున్న ముక్కెర మీదవ్వాలి. ఆ ముక్కంటి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. ఎల్లుండి మా అబ్బాయి రాహుల్ వర్మకి నా చెల్లెలు కూతురు ఐశ్వర్యకి నిశ్చితార్థం జరిపించబోతున్నాం. ఇవి నిశ్చితార్థపు ఉంగరాలు. అమ్మవారి పూజలో పెట్టండి. అలాగే అలాగే నా చెల్లెలు ఛాయాదేవి అమ్మవారికి నగలు కానుకగా తీసుకొచ్చింది. ఇవి మొట్టమొదటిగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. భవానీ తీసుకోమ్మా. చాలా సంతోషమమ్మా. మీ నాన్నగారిలాగే మీది కూడా చాలా మంచి మనసు. ఆయన కూడా ఎప్పుడూ ఈ ఊరి బాగు కోసం, ఈ గుడి కోసం దాన ధర్మాలు చేస్తూనే ఉండేవారు. మహానుభావులు. మేము గజేంద్రవర్మ గారి సంతానం సుబ్రహ్మణ్యం గారు. ఆయన రక్తాన్నే కాదు, ఆయన ఆశయాల్ని కూడా పంచుకున్నాం. అంత గొప్పోళ్ళకి మీలాంటి గొప్పవాళ్లే పుడతారమ్మా. ఈ నగలు మాత్రమే కాదు సుబ్రహ్మణ్యం గారు, మీకు గుర్తుందా, నేను ఈ ఊరొచ్చిన మొదటి రోజే మీరు, మీ కూతురు అమ్మోరికి 7 వారాల నగలడిగారు. అవునమ్మా, అదెలా మర్చిపోగలం? అది మా కోరిక మాత్రమే కాదు, అది ఈ ఊరందరి కల. నేను ఈ ఊరికి ఆ అమ్మోరి సమక్షంలో మాటిస్తున్నాను, మీ కల నేను నెరవేరుస్తాను. వీళ్ళిద్దరి పెళ్లి రోజున ముల్లోకాలను ఏలే ఆ అమ్మోరికి 7 వారాల నగలు నేనిస్తాను. అమ్మా, ఇన్నాళ్లకు నా కల నెరవేరబోతుంది. నీకు త్వరలోనే 7 వారాల నగలు రాబోతున్నాయి. ఇన్నేళ్లకు మా కలని తీర్చడానికి దేవతలా వచ్చావమ్మా. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ ఊరంతా మీకు రుణపడి ఉంటుందమ్మా. సుబ్రహ్మణ్యం గారు, పెళ్లికి నిశ్చితార్థానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా పూజ జరిపించాలి. తప్పకుండా మహేంద్రవర్మ గారు. అయినా ఇంత మంచి మనసున్న మనుషులు మీరు, మీకు ఆటంకాలెందుకొస్తాయి? మీ వంశానికి ఎప్పుడూ ఈ అమ్మోరి తోడు మీ వెన్నంటే ఉంటుంది. భవానీ, ఇప్పటి వరకు ఊళ్ళో వాళ్ళ ప్రేమనే చూస్తూ పెరిగావు కదా, ఇప్పటి నుండి వాళ్ళ ద్వేషాన్ని కూడా చూడు. చాలా బాగుంటుంది.
నాన్నా అమ్మ భవానీ, హారతిచ్చావా? ఇచ్చాను నాన్నా. రాహుల్ బాబు ఎక్కడా? రా నాన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నారు. బాబు, ఇద్దరూ కలిసి అమ్మోరికి పసుపు కుంకుమ వేయండి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరాప్తాం మయూఖైః అహమిత్యేవ విభావే భవానీం ధ్యానం పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయుధాక్షీం. బాబు, ఈ కుంకుమ తీసుకుని పూజ చేస్తూ ఉండండి. హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్దేవపద్మాం వరాహీం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం వృక్షాం దేహీ చ పార్వతీ. అమ్మ భవానీ, అమ్మోరు తల్లికి సమర్పించమ్మా. చూడండి నాన్న, ఎన్ని నగలో అమ్మవారికి ఈ నగలన్నీ అలంకరించామంటే ఎంత అందంగా ఉంటారో కదా. అవునమ్మా, ఈ నగలు అలంకరించాక అమ్మోరిని చూడాలి అంటే మన రెండు కళ్ళు సరిపోవు. వీటికే ఇలా ఉంటే ఇంకా 7 వారాల నగలు వేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మవారికి గడియ గడియకి దిష్టి తగులుతుందేమో. అమ్మవారికి దిష్టి తీయడానికి నువ్వెప్పుడు పక్కనే ఉంటావు కదా భవానీ. ఆ నగల్లో కాసుల పేరు కూడా ఉంది. అమ్మోరికి ఆ హారం అందంగా ఉంటుంది, చూడండి. అమ్మ భవానీ, కాసుల పేరు కూడా ఉందంటమ్మా. లేదు నాన్న, అమ్మగారిచ్చిన నగలన్నీ ఇవే. ఇవే అంటే నగలు తీసుకొచ్చిన నాకు తెలీదా? ఆ నగల్లో కాసుల పేరు కూడా ఉండాలి. అవునమ్మా, ముత్యాల హారం కూడా ఉండాలి కదా. లేదమ్మా, మీరిచ్చిన నగలు ఇవే. దీనిలో ఇంకా ఏ నగ లేవు. ఏంటన్నయ్య ఇది? ఇలా నన్ను అవమానించడం కోసమేనా అమ్మోరికి నగలిమ్మని నన్నిక్కడికి తీసుకొచ్చింది? అలా అనకమ్మా. భవానీ, నిజం చెప్పమ్మా, ఆ కాసుల పేరు ఎక్కడుంది? అలా మెల్లగా అడిగితే అదెందుకు చెప్తుందన్నయ్య? చెప్పవే. వావ్, వాట్ ఈస్ షాట్. నిజం చెప్పవే, ఆ నగ ఏం చేశావు? మీకు కావాలంటే నన్ను చంపేయండి. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
ఆ నగ నేను తీయలేదమ్మా. అమ్మా, నా కూతురని చెప్పడం లేదు. భవానీ నిజంగా అలాంటి పనులు చేయదమ్మా. అందులోనూ అమ్మోరు తల్లి విషయంలో తన ప్రాణం పోయినా చెయ్యదమ్మా. అవునమ్మా, నా కూతురు చాలా అమాయకురాలమ్మా. తనీ పని అస్సలు చెయ్యదమ్మా. నా చెల్లి చాలా మంచిదండి. తనకే పాపం తెలీదు. నిజమే అత్తయ్య, నాకు భవానీ చిన్నప్పటి నుంచి తెలుసు. తనీ పని చేయదు. అవును వదినా, భవానీ చాలా మంచిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అబ్బబ్బబ్బా, ఏం భజన ఏంటి? మీరేమైనా డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఇంత జరిగినా మీరంతా దాన్నే వెనకేసుకొస్తున్నారా? సరే, మీరన్నట్టు కాసేపు ఇది అమాయకురాలే అనుకుందాం. అయితే ఆ కాసుల పేరుని వీళ్ళిద్దరూ తీశారా? లేదమ్మా, మేమసలు తీయలేదు. మేం పక్కన నిల్చున్నామంతే అమ్మా. ఆ నగేమైందో మాకు తెలీదు. నాకు తెలుసు. ఆ నగ తీసింది భవానీయే. అదే తీసి ఈ నాటకాలన్నీ ఆడుతోంది. అమ్మయ్యా, ఇన్నాళ్లకి నేను చూడాలనుకున్నది చూస్తున్నా. నా గడుపు నిండిపోతుంది. ఇక దీన్ని ఎవ్వడూ కాపాడలేరు. మీకు దండం పెడతానమ్మా. ఆ నగ నేను తీయలేదు. నన్ను నమ్మండమ్మా. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావే? కొత్త అబద్ధం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు తీయకుండా ఆ నగ ఎలా పోతుంది? మీరైనా చెప్పండి. ప్రాణం లేని ఆ నగ ఎవ్వరూ తీయకుండా ఎలా పోతుంది? ఏంటండి ఇది? రాక రాక నా చెల్లెలు ఈ ఊరికొస్తే తనకు మనం చేసే గౌరవం ఇదేనా? అయ్యో అయ్యో, తనకున్న రాజకీయాలు పక్కన పెట్టి మన కోసం, ఈ గుడి కోసం ప్రేమగా నగలు చేయించి తీసుకొస్తే నువ్వు చేసే పని ఇదా భవానీ? గుడ్లగోబల అలా కళ్ళప్పగించి చూస్తారేంటయ్యా? మీకెవరికి నోళ్లు లేవా? నోరు తెరిచి చెప్పండి, ఆ నగలెవరు తీశారు? అయ్యా, మాలో ఎవరు ఆ నగ తీశారని తెలిసినా మమ్మల్ని చంపేయండి. మంచి మనసుతో అంత పెద్దావిడ తీసుకొచ్చిన కాలుక మీద ఆశపడితే మాకు పుట్టగతులుండవు. అయినా ఆ నగలు తీసుకెళ్ళింది భవానీ. ఆ నగల పూర్తి బాధ్యత తనదే. ఆ అమ్మాయిని అనకుండా మమ్మల్ని అంటే ఎలాగండి? అమ్మ భవానీ, పదమ్మ వెళదాం. ఎక్కడికి నాన్న? అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. భవానీ, నా మాట వినమ్మా, వెళదాం పద. లేదు నాన్న, నేనే తప్పు చేయలేదని అమ్మవారికి తెలుసు. ఆ అమ్మవారే నేనే తప్పు చేయలేదని చెప్తుంది. అప్పటి వరకు నేను ఈ గుడిని వదిలి రాను నాన్న. నేను అమ్మవారికి అభిషేకం చేయాలి, దీపం పెట్టాలి. నేను రాను నాన్న.
భవానీ రామ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. లేదమ్మా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలి దీన్ని ఫస్ట్. లేదమ్మా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఏంటమ్మా ఇది పద్ధతి పాడు లేకుండా? నువ్వు దొంగతనం చేశావని అనుమానించే కదా నిన్ను గుళ్ళోకి రానివద్దు అంటుంది. దొంగతనం చేసిందే కాకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని గుళ్ళోకి వస్తానంటున్నావు? అయినా జీవితాంతం మీ కుటుంబమే పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, తొలి దీపం పెడతామంటే ఎలా? వెళ్ళు వెళ్ళు, నేను తప్పు చేయలేదని నిరూపించి అప్పుడ్రా, నువ్వే మళ్ళీ అమ్మవారికి అన్నీ చేద్దువు గాని. మరి అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం ఎవరు చేస్తారమ్మా? ఎవరో ఏంటండి, అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం నా కూతురు చేస్తుంది. ఏ త్రిపుర చేస్తావుగా? చేస్తా, కానీ అభిషేకం అంటే ఏ టైంకి చేయాలమ్మా? తెల్లవారుజామున సూర్యోదయానికి ముందేనమ్మా. అది కూడా చాలా నిష్టగా రోజు చన్నీళ్లతో తలస్నానం చేసి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. అమ్మో, అంత ఎర్లీగా లేచి చన్నీళ్లతో తలస్నానమ్మా? నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయమ్మా. ఏ త్రిపుర ఆగు. నా కూతురు కాకపోతే ఇక ఊళ్ళో ఎవరు ఆడపిల్ల లేరా? వాళ్ళలో ఎవరో ఒకరు చేస్తారు. అమ్మవారికి అభిషేకం ఎవరు చేసినా నా కూతురుగానే భావిస్తానమ్మా. సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, ఎవరో ఒకరు ముందుకు రండమ్మా. అమ్మా, ముందుకు రండమ్మా, ఎవరో ఒకరు ముందుకు రండి. ఇలా అయితే మరి అమ్మవారికి అభిషేకం ఎలా చేస్తామమ్మా? ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు రండి. అమ్మవారికి అభిషేకం చేయడం ఆగిపోతే ఈ ఊరికే అరిష్టం చుట్టుకుంటుంది. ఎవరు కంగారు పడకండి. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ఎలాంటి అరిష్టము రానివ్వను. అమ్మోరికి అభిషేకం ఆగదు. అమ్మోరికి అభిషేకం నా పెద్ద కూతురు కావేరి చేస్తుంది. అవును, నా చెల్లెలికి బదులు నా చెల్లెలి కోసం నేను అమ్మోరికి అభిషేకం చేస్తాను. నువ్వు నేరం చేయలేదని రుజువు కానంత వరకు నువ్వు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. అమ్మ భవానీ, ఇదిగో తినమ్మా. తినమ్మా. పొద్దున్నుంచి నువ్వొక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. కనీసం ఇప్పుడైనా తినమ్మా. ఇలా జరిగింది తలుచుకుంటూ అన్నం తినకపోతే ఎలా భవానీ? కొంచెమైనా తిను. తినమ్మా, మా అమ్మ కదూ. ఒక్క ముద్దైనా తినమ్మా. లేదు నాన్న, రేపు సూర్యోదయంలోపు నేనే తప్పు చేయలేదని ఊరంతా తెలిసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాకే ముద్ద ముట్టుకుంటాను. అప్పటి వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోను నాన్న.
నా మాట వినమ్మా, ఈ ఒక్క ముద్ద తిను. నాన్న, మీరెన్ని చెప్పినా నేను తినలేను. నాన్న, ఒకసారి వెళ్ళి గుడి మొత్తం చూసొద్దామా? ముత్యాలహారం ఎక్కడైనా దొరుకుతుందేమో. పోనీ కొలంలో ఏమైనా పడిపోయి ఉంటుందా? లేదు నాన్న, కొలంలో పడిపోవడానికి అసలు అవకాశమే లేదు. పోనీ నా పక్కనున్న అక్క వాళ్ళని అడిగితే? వద్దులే, ఇందాక అడిగినందుకే పాపం చాలా బాధపడ్డారు. అమ్మా భవానీ, అమ్మా భవానీ, అమ్మా అమ్మోరు తల్లి, నా బిడ్డకి ఎందుకమ్మా ఇంత కష్టాన్ని ఇస్తున్నావు? తల్లి 12 అవుతుంది, కనీసం ఒక్క ముద్దైనా తినమ్మా. అమ్మా భవానీ, పొద్దున్న అమ్మోరికి దీపం పెట్టి అభిషేకం చేయటానికైనా ఒంట్లో శక్తి కావాలి కదమ్మా, కొంచెం తినమ్మా. లేదమ్మా, నేను చెయ్యని తప్పుకు నా మీద ఎంత నింద పడుతున్నా ఆ అమ్మవారు నోరు తెరవలేదు అంటే ఇది ఆ అమ్మ నిర్ణయించిన తీర్పే అయ్యుంటుంది. నేను పాటించాలి కదమ్మా. భవాని, నేను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ అక్క కోసం ఒక్క ముద్ద తినవే. గుండెలో ఎంత బాధ ఉంటే గొంతులోకి ముద్దలా దిగుతుందక్క. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. భవాని, భవాని,